నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. మనం ఈ రోజు మహాపరిజ సమ్మేళనంలో ఉన్నాము. ఇక్కడ ఐకాన్ బిజినెస్ కాన్ఫరెన్స్ 10th ఇయర్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము. చాలా బిజినెస్ పర్సన్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ చాలా వివిధ రకాల బిజినెస్ స్టాల్స్ ని కూడా చూస్తున్నాము. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. మీ పేరు? రాజేష్ మేడం. ఈరోజు మీకు ఎలా అనిపించింది? ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా ప్లెజెంట్ గా ఉంది మేడం. ఈవెన్ మధ్యాహ్నం కొంచెం వర్షం వచ్చినా కానీ మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఎన్విరాన్మెంట్ చాలా ఈవినింగ్ ఇంకా బాగుంది మేడం. ఇప్పుడు ఏంటి మీ స్టాల్, మీ బిజినెస్ ఏంటి? బిజినెస్ నేమ్ వచ్చేటప్పటికి లీబామేర్ ప్రైవేట్ లిమిటెడ్ మేడం. మాది ఒక స్టార్ట్అప్ కంపెనీ. మెయిన్ గా వచ్చేటప్పటికి వాటర్ ప్యూరిఫికేషన్ లో ఒక టెక్నాలజీ డెవలప్ చేసాం మేడం. ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం అనమాట. న్యాచురల్ గా మినరల్స్ ని రిటైన్ చేస్తూ ప్యూరిఫై చేస్తాం అనమాట. జనరల్ గా ట్రెడిషనల్ వేరే ఫిల్టర్స్ లో ఏంటంటే మినరల్స్ ని మొత్తం తీసేసి తర్వాత మ్యాన్ మేడ్ మినరల్స్ అని అవి యాడ్ చేస్తూ ఉంటారు. మన దాంట్లో ఏంటంటే మామూలుగా ప్యూరిఫికేషన్ అంటే ఏం చేయాలి, మనకు కావాల్సిన నుంచి అనవసరం అనుకున్నాయన్ని తీసేయాలి. సో మనకు అవసరమైన ఎసెన్షియల్ మినరల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్యూరిఫై చేసే టైంలో ఉంచుతూ మిగతా ఏదైతే అనవసరం వాటిని రిమూవ్ చేస్తాం అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఏదైతే హెల్త్కి బెనిఫిట్ అయ్యే మినరల్స్ అవి అలాగే ఉంచుతూ న్యాచురల్ మినరల్స్, హెల్దీ వాటర్ మనం కన్జ్యూమర్కి ఇవ్వగలుగుతున్నాం. ఈ రోజు ఇక్కడ బిజినెస్ లో చాలా మంది ఉన్నారు కదా సార్. ఈ కాన్ఫరెన్స్ లో పెద్ద పెద్ద వాళ్ళు, బిజినెస్ మ్యాన్స్ చాలా మంది వచ్చి చూసారా మీ స్టాల్ ని? ఏమన్నారు? చాలా మంది ఫీడ్బ్యాక్ తీసుకున్నారు మేడం. అంటే ప్రోడక్ట్ గురించి డీటెయిలింగ్ గా కనుక్కొని మాకు రిక్వైర్మెంట్ ఉంది, మేము తప్పకుండా మీకు కాల్ చేస్తాము, మాకు ఎలాంటి ప్రోడక్ట్ కోసం చూస్తున్నాం అన్నట్టుగానే చెప్పారు చాలా మంది. వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది మేడం. మనం స్టేజ్ మీద చూస్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా మంచి స్పీచ్లు ఇచ్చారు. మనది స్టార్ట్అప్ కంపెనీ అంటున్నారు. ఆ స్పీచ్లని మీరు ఏం నేర్చుకున్నారు ఈరోజు? ఒక మోటివేషన్ అనేది వస్తుంది మేడం. మనం ఆ స్టేజ్ మీదకి ఒక టైంకి వెళ్తాము అన్న కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎందుకంటే మెంటర్షిప్ ఇండైరెక్ట్ గా వాళ్ళు మెంటర్షిప్ ఇస్తున్నట్టు మనకి వాల్యుబుల్ ఇన్సైట్స్. మామూలుగా మనం బుక్స్ లో కూడా ఎక్కడ ఇవి రాసి ఉండవు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, స్టార్ట్అప్ కంపెనీ ఇలా పెట్టాలని. ఇక్కడ వచ్చేటప్పుడు డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ ఎప్పుడైతే మనకి వాల్యుబుల్ ఇన్పుట్స్ ఏదైతే ఇస్తారో, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వెరీ ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ మేడం. మీరు కూడా ఇక్కడ కొత్తగా పెట్టారు స్టాల్, బిజినెస్ కూడా కొత్తగా స్టార్ట్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది ఇక్కడ? సో ఫస్ట్ టైం ఇది ఫస్ట్ ఆపర్చునిటీ మేడం. నేను ఇలా వస్తానే అవకాశం గొప్పగా ఫీల్ అవుతున్నాను. సో అట్లీస్ట్ నా ప్రొడక్ట్ ని 10 మందికి చెప్పగలుగుతున్నాను. దీనివల్ల ఏంటంటే ఈజీగా ప్రమోట్ చేసుకోగలుగుతున్నాను, దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీది స్టార్ట్అప్ కంపెనీ అంటున్నారు కాబట్టి మా మన వాయిస్ గ్లోబల్ మీడియా తరపున కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్.